హాయ్ హలో నమస్తే నా పేరు రాధాకృష్ణ. బిగ్ బాస్ సీజన్ 9 నిన్నటి ఎపిసోడ్ మీరు అందరూ చూసే ఉంటారు. నిన్నటి ఎపిసోడ్ కెప్టెన్సీ సీక్రెట్ టాస్క్ ఒకటి నడుస్తూ ఉంది. మీరు అందరూ బాగా చూసింటారు. టాస్క్ అయితే చాలా సూపర్బ్గా ఉంది. అంటే కనిపించడానికి సింపుల్గా కనిపించినా సరే బిగ్ బాస్ చాలా చక్కగా అద్భుతంగా ఇచ్చాడు. కాకపోతే అసలు టాస్క్ని బిస్కెట్ చేసారేమో అనిపిస్తూ ఉంది నాకు. మీకు అలాగే ఏమైనా అనిపిస్తే మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మనం మొత్తం నేను ఎపిసోడ్ గురించి మొత్తం మాట్లాడుకుందాము. ఇవాళ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. మీరు ఒకసారి చూసే ముందు లైక్ చేయండి. లైక్ కొట్టండి. చాలా సార్లు అడుగుతున్నాను నేను. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ కొట్టండి. లైక్ కొట్టండి, కొట్టండి, కొట్టండి. ఒకసారి లైక్ కొట్టండి. లైక్ కొట్టండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ మనకి నామినేషన్స్ పర్వం అంతా అయిపోయిన తర్వాత తీసుకొచ్చి ఎవరెవరు ఏంటి అనేది చిన్నది ఒక బిట్ చూపించాడు. అది ఎలా అంటే తనూజను దివ్యకి కొద్దిగా డిస్కషన్ జరిగింది కదా. నువ్వు బర్నీ గారిని నామినేట్ చేయడం వల్ల నువ్వు రివెంజ్ నామినేట్ లాగా నన్ను చేసేవని. అది బర్నీ దివ్య గారిని చూసుకుంటే ఆ పాయింట్లోని ఆవిడ డైరెక్ట్గా బర్నీ గారిని నామినేట్ చేసింది ఆమె, పవన్ కాదు. ఎందుకంటే పవన్ సజెస్ట్ చేశాడు. లాస్ట్‌లో ఆమెకు పవర్ ఇచ్చినప్పుడు పవన్ ఆమె పాయింట్స్ తీసుకొని డైరెక్ట్‌గా దివ్య గారు భరణి గారిని నామినేషన్‌లో పెట్టింది. ఎందుకంటే ఆయన పాయింట్ కరెక్ట్‌గా లేదు. ఈ పాయింట్ కరెక్ట్‌గా ఉంది అని చెప్పేసి. ఒకటోది. రెండోది తనూజ గారిని డైరెక్ట్ నామినేషన్ ఇచ్చినప్పుడు 3 సార్లు, 4 సార్లు తనూజ మిస్ అయింది. నాకు పాయింట్ ఉంది. అందు గురించి డైరెక్ట్‌గా తనూజని నామినేషన్‌లో పెట్టాలని చెప్పేసి తనూజని డైరెక్ట్‌గా నామినేషన్ పెట్టింది. అయితే భరణి గారికి, తనూజ గారిని ఇద్దరిని నామినేషన్‌లో ఉంటే వాళ్ళిద్దరిలో ఎవరిదో ఒకటి ఓట్లయితే స్ప్లిట్ అయిపోతాయి. జాగ్రత్తగా వచ్చేస్తాయి ఆళ్ళకి. అంటే కరెక్ట్ కంప్లీట్ ఓట్లు పడవు. దానివల్ల కొద్దిగా తగ్గుతుంది. అది కూడా కనిపిస్తా ఉంది కూడా భరణి గారికి. కొద్దిగా ఎఫెక్ట్ పడతది. అలాగా దివ్య గారు అది చేసిన పని అంటే ఇంక వేరే వాళ్ళు నామినేట్ చేసుకోవాలి. దాని మీద డిస్కషన్ జరిగింది. అది మళ్ళీ మాట్లాడుకుందాం. నేను ఎపిసోడ్ గురించి మాత్రం మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఆ తర్వాత ఇమానియేల్, తనూజ ఇద్దరు డిస్కషన్ పెడతారు. ఒకరికొకరు సారీలు చెప్పుకుంటారు. ఎందుకంటే నీకు నేను ఇలాగా నాకు అపోజ్ అయ్యావేమో అని నేను అనుకున్నాను అని అపార్థాలు చేసుకున్నాను అంటే అలా అపార్థాలు క్లియర్ చేసుకొని మళ్ళీ వాళ్ళిద్దరూ ఒకటయ్యారు. మొత్తానికి కలిశారు. ఇక నుంచి నెక్స్ట్ మళ్ళీ ఫన్ రైజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. ఇంతవరకు ఏడుపులు తరగపులు ఉన్నాయి కదా తనుజవి. కొద్దిగా మళ్ళీ ఫన్ జనరేట్ అవుతుంది. నెక్స్ట్ నెక్స్ట్కి వచ్చి గేమ్కి వచ్చాడు. గేమ్కి వచ్చేకల్లా ఆ గేము ఏంటి, ఫోన్ సెంటర్‌లో ఒకటి పెట్టి ఫోన్ మాట్లాడతారు. అంటే ఎవరైనా ఫోన్ లిఫ్ట్ చేస్తే వాళ్ళకొక హింట్ ఇవ్వడం. ఇలా జరుగుతుంది అని చెప్పేసి మనందరికీ చెప్పండి. గేమ్ స్టార్ట్ అయింది. ఈ గేమ్‌లో ఇక నుంచి మీరు దీనిగా ఉండాలని. అయితే ఇందులో మంచి టాస్క్ ఏంటంటే రెబెల్స్ మీలో ఉన్నారు. ఎవరు రెబెల్? అంటే రెబెల్ అనే ఫస్ట్ అన్నాడు బిగ్ బాస్. ఆ రెబెల్ ఎవరనంటే సుమన్ శెట్టికి రెబెల్ ఇచ్చారు. నేను అప్పుడప్పుడు టాస్క్‌లు చెప్తుంటాను. ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసావంటే నువ్వు డైరెక్ట్ కంటెంటెడ్ అవుతావు. నువ్వు ఫెయిల్ అయ్యావంటే కంటెంటర్‌షిప్ నుంచి పోతది అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే సుమన్ శెట్టికి ఒక టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఆయన అది చాలా బ్రిలియంట్‌గా చేశాడు సుమన్ శెట్టి. సూపర్‌గా ఉంటది అది. ఎందుకంటే అక్కడికి దివ్య గారు రాగానే ఆ డెస్క్‌లోని వాష్‌రూమ్ డెస్క్ అంటారు కదా! ఆ డెస్క్‌లోని లెటర్ ఉంటది. ఆ లెటర్ చదవండి అని చెప్పేసి పెట్టి చూపించాడు. ఆ విధంగా ఫాలో అవ్వండి అని చెప్పేసి అంటాడు. అనగానే చూద్దాం ఆ లెటర్ అయితే చక్కగా తీసుకున్నాడు. కానీ దాని ఎడ్యుకేషన్‌కి వచ్చేసరికల్లా ఆ ఎడ్యుకేషన్ చేద్దామంటే అది చదవడానికి పాపం సుమన్ శెట్టికి నాకు అద్దాలు లేవు, స్పెక్ట్స్ లేవు, కనిపించడం లేదని చెప్పి బిగ్ బాస్‌కి అయితే చెప్పడం జరుగుతుంది. చెప్పగానే బిగ్ బాస్ మళ్ళీ వెంటనే టాస్క్‌ని మారుస్తాడు. ఎలా మారుస్తాడు? దివ్యాని రెబెల్ చేసి, ఆ లెటర్ మీరు చదవండి. ఆ చదివిన లెటర్‌ల నుంచి దాని విధంగా ఫాలో అవ్వండి. అక్కడున్నాయి అని చెప్పి ఒక చిన్న టాస్క్ ఒకటిచ్చి, మీరు ముగ్గురిని కూర్చొనిబెట్టి ముగ్గురిని ఆ సీట్‌లో మీరు కూర్చోవాలి. లేపేసి మీరు కూర్చోవాలి అని చెప్తాడు. అది ఆ టాస్క్ బ్రహ్మాండంగా దివ్య అయితే ఇందులో బ్రిలియంట్‌గా చేసింది. ఎక్కడికక్కడ ఈ ఎపిసోడ్ మొత్తం నిన్నంతా ఎపిసోడ్ చూడడం చాలా సూపర్‌గుంటది. మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఎవరైనా చూడని వాళ్ళుంటే జియో హాట్‌స్టార్‌లో ఉంటది. ఒకసారి చూడండి ఎపిసోడ్. చాలా బావుంటది. చాలా ఎపిసోడ్ మాత్రం నేను బాగా రన్ చేశాడు. అంటే వీళ్ళు బాగా ప్లే చేశారు. దివ్య అండ్ సుమన్ శెట్టి బాగా నటించారు. మామూలుగా కాదు. ఆహ్, అక్కడ మరొక విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే రీతు కూడా చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే రీతు ఎవరిని నమ్మనంటది. ఆ రీతు ఎలా నమ్మనంటది, ఫోనొస్తది. ఫోన్ రాగానే ఆ రీతు సంజన ఇది ఎవరు తనూజ లిఫ్ట్ చేస్తుంది. తనూజ చెప్పిన విషయం రీతు నమ్మదనమాట. మళ్ళీ రీతు ఫోనొస్తే ఆహ్, ఎవరు సంజన గారెత్తుతారు. సంజన గారైతే సంజన నుంచి ఫోనేమో రేవతికమ్మని బిగ్ బాస్ చెప్తాడు. అలాగా ఇటు, అటు జంబ్లింగ్ చేసి ఒకరికొకరు ఎవరికిస్తే వాళ్ళకి కాకుండా ఇంకొకరికిమ్మని. అలాగా బాగా అంటే ఎక్స్‌పెక్టెడ్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ అని
ముందు వెనక చేస్తుంది. నిన్న ఎపిసోడ్ అయితే చాలా బాగుంది. ఇందులో ఏంటంటే 3 టీములు అయితే చేశారు కదా! 3 టీములు ఎలాగ చేశారు? ముందు పింక్ టీమ్ ఒకటి, బ్లూ టీమ్ ఒకటి, నెక్స్ట్ ఆరెంజ్ టీమ్ ఒకటి చేశారు. ఆహ్, ఈ రెబెల్స్ ఎవరైతే ఉన్నారో, ఆ రెబెల్స్ ఆ టీమ్‌లో ఉన్న వాళ్ళని ఔట్ చేసే అవకాశాలుంటాయి. ఆళ్ళు ఇచ్చిన టాస్క్ తీసుకెళ్ళి ఆ ప్రకారంగా ఔట్ చేస్తారన్నట్టు. అయితే ఈ ఆటలో దివ్య ఒక పెద్ద బ్రిలియంట్ ఐడియా ఏసింది. ఎందుకంటే మనం రెబెల్స్ అని కనిపెట్టకుండా ఉండాలంటే మన టీమ్‌లో వాడు ఎవడైనా పోవాలని పవన్ కళ్యాణ్‌ని ముందు తప్పించేస్తారు ఆళ్ళ టీమ్‌లో నుంచి. అది మాత్రం దారుణం. అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్‌ని తప్పించడం కూడా ఒక రకమైన స్ట్రాటజీ తప్పదింక. ఆ విధంగా తీసేస్తారు. రేపు పొద్దున్న ఆ విషయం పవన్ కళ్యాణ్‌కి గాని తెలిసిందంటే డెఫినెట్‌లీగా నామినేషన్ పాయింట్ కింద తీసుకుంటాడు. నామినేషన్ చేస్తాడు కూడా. నన్ను ఆడనివ్వలేదు. ఎందుకంటే వారం అంతా డెడ్ అయిపోయాడు. ఇంక ఏ టాస్క్ ఆడలేడు. అలాగే అదే విధంగా సంజన గారు టీములు ఏర్పాటైనప్పుడు టీముల్లోనికి సంజన గారిని టీమ్‌లోకి తీసుకోవాలి ఎవరు. ముగ్గురు నలుగురు ఫార్మ్ అయిపోయారు. అంటే బిగ్ బాస్ ముగ్గురిని చేసాడు. మళ్ళీ ఒక్కొక్కరిని ఎంచుకోమన్నారు. ఎంచుకోవడం విధానంలోనే ముగ్గురు 3 టీమ్‌లు ముగ్గురిని ఎంచుకున్నారు. సంజన గారు ఉన్నారు కాబట్టి సంజన గారు ఔట్ అయిపోయారు. ఇంకా ఆమె జడ్జిగా ఉండాల్సిందే. అంతే. ఇంక మరేం లేదు. ఆమెకి వారం అంతా లేనట్టే. కానీ సంజన గారు అవకాశాన్ని కల్పించుకొని ఈ రెబెల్స్ ఎవరైతే ఉన్నారో ఆ రెబెల్స్‌ని కనుక్కోవడానికి వీళ్ళకి ఒక టాస్క్ వచ్చింది. అందులో సంజన గారు రెబెల్ ఏమో అని అందరూ అనుమానించి బతిమలాడడం, సంజన గారితోని డిస్కస్ చేయడం. సంజన గారు దానికి అనుగుణంగానే అయ్యుండొచ్చు. నేనొస్తే వస్తాను, చెప్తే చేస్తాను. అంటే ఈ రకంగా ఆమె కూడా అందరిని ఇచ్చేస్తుందన్నమాట. బానే ఉంది. నిన్న ఎపిసోడ్ చాలా బాగుంది. చూడండి. అయితే నెక్స్ట్ అది జరిగిందా? అప్పుడు పవన్ కళ్యాణ్ ఔట్ అయిపోయాడు. పవన్ కళ్యాణ్ ఔట్ అయిపోయిన తర్వాత మళ్ళీ టాస్క్ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలి కదా! అయితే సెకండ్ లెటరు జైలు దగ్గర ఉంది అని చెప్పగానే, జైలు దగ్గర ఆ మ్యాటర్ ఉంటది అనగానే, ఆ జైలు దగ్గరికెళ్ళి దివ్యను, సుమన్ శెట్టి ఓ డిస్కషను, మిగతా వాళ్ళు అబ్జర్వ్ చేయడం, వీళ్ళని చూసుకోకుండా ఏ రకంగా తప్పించుకొనెళ్లారు. అదంతా ఒక డ్రామాలా చాలా బాగా చేశారు. అయితే అక్కడికి పవన్ కళ్యాణ్ వస్తాడు. ఆడికి డౌట్ వస్తది ఆడికి. కానీ వచ్చిన తెలియకుండా అంటే నార్మల్‌గా వస్తాడు పవన్ కళ్యాణ్. ఆయనకి తెలియకుండా ఆ లెటర్ తీసే విధానం, జేబులో పెట్టుకొని వెళ్లి ఆ లెటర్ చదివి, ఆ లెటర్‌ని మళ్ళీ సుమన్ శెట్టికి చెప్పి ఇలాగా తెల్లవారుజామున మనం పాల ప్యాకెట్లు టెట్రా ప్యాకెట్ ఉందిగా, టెట్రా ప్యాకెట్ ఒకటి తాగాలి. మిగతావి స్టోర్ రూమ్‌లో పెట్టేయాలని చెప్పేసన్నారు. దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాం అని చెప్పి ఇలా నెక్స్ట్ అది కూడా చేస్తారు. అర్ధరాత్రి ఇప్పుడు లేచి దివ్య పడుకొని సుమన్ శెట్టి అయితే ఎక్సలెంట్‌గా చేశాడింకా. మంచి ఫేమస్ అది. ఈ వీకెండ్‌లో నాగార్జున గారు సుమన్ శెట్టి ఆ పాలు ఏంటయ్యా అలా తాగేసావు? మొత్తం పాలన్నీ ప్యాకెట్ అంతా తాగేసావా? అని చెప్పి గ్యారంటీగా అంటారు. అదైతే చాలా ఫన్ వేలోని వాళ్ళిద్దరూ చాలా చేశారు. కరెక్ట్‌గా ఆ ఇద్దరు తోడు దొంగల్లా తయారు చేశారు. కానీ రెబెల్ అంటే ఆళ్ళిద్దరూ పర్ఫెక్ట్‌గా ఉన్నారు. చక్కగా ఇద్దరూ చేశారు. ఆళ్ళిద్దరికి మంచి అప్లాజ్ వస్తది. అలాగే నెక్స్టు టాస్క్ ఒకటి జరిగింది. టాస్క్‌లోని చాలా అంటే బ్యాలెన్స్ చేయాలి. ఇలా బల్లని బ్యాలెన్స్ చేస్తూ ముడుకుతో బ్యాలెన్స్ చేసుకుంటూ మిగతావి డంబుల్స్ లాగుంటాయి. ఆ డంబుల్స్‌నేమో అక్కడ కర్రతో పెట్టి వాటిని 6 ఐటెమ్స్ బ్యాలెన్స్ చేయాలి. అది కూడా చాలా చక్కగా ఎవరు ఇమానియల్ చాలా బాగా ఆడారు. ఇమానియల్. ధీమన్ ఇమానియల్ ఇద్దరు ఆడారు. చాలా చక్కగా చేసి అది 10 సెకండ్స్ ఉంచమన్నారు. అంటే 5 సెకండ్సే ఉండమన్నారు. కానీ 10 సెకండ్స్ ఉంచి దాన్ని ప్లే చేశాడు. ఇమానియల్ సక్సెస్ అయ్యాడు. అది గెలిచాడు. అందు గురించి వాళ్ళకి ఒక గ్రీన్ కార్డ్ ఇచ్చారు. అయితే ఇక్కడ టాస్క్ బిస్కెట్ అయిందేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే రెబెల్స్ ఎలాగైతే ఉన్నారో రెబెల్స్ ఔట్ చేయడానికి అది ఆస్కారం ఉంటది. కానీ మేము గెలిచిన టీమ్‌లో ఎవరిని ఔట్ చేయాలనేది ఆళ్ళకి తెలియకుండా ఉందనుకో, అంటే ఈ గ్రీన్ కార్డ్ ఉందనుకో, ఇది బయటికి చెప్పకుండా ఉండుంటే వాళ్ళు ఇమానియల్ అని చెప్పేస్తారు. గ్రీన్ కార్డ్ ఇమానియల్ దగ్గర ఉందని. అప్పుడేం చేస్తారు రెబెల్స్? ఇమానియల్ మిగతా వాళ్ళని చేస్తారు. అలా కాకుండా ఎవరి దగ్గర ఉందో గ్రీన్ కార్డ్ అది తెలియకుండా ఉంటే, ఒకవేళ వాళ్ళు ఇమానియల్‌ని తీసుకుంటే, ఇమానియల్ దగ్గర గ్రీన్ కార్డే ఉంటే డెఫినెట్‌లీగా వాళ్ళు ఫెయిల్ అవుతారు. అలాగ ఉంటది టాస్క్. ఇది సీక్రెట్ టాస్క్ కదా! ఈ సీక్రెట్ టాస్క్‌ని ఇది కూడా చెప్పకుండా ఉంటే ఇంకా బాగున్నేమో అని నాకనిపిస్తా ఉంది. కానీ ఆళ్ళు చెప్పేసారు ఇమానియల్ సేఫ్ జోన్‌లో నీ కార్డ్ ఉంచుకుంటాడని చెప్పేసారు. వాళ్ళు ఇమానియల్ వేరే వాళ్ళని చేస్తారింక. అంతే కదా! నెక్స్ట్ లెవెల్‌కొస్తే. నెక్స్ట్ లెవెల్‌కెళ్ళిందట గేము. ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో ఏమిటో చూడాలి. అయితే ఇందుకు బిస్కెట్ అయిందేమో అని నేను అనుకున్నాను. మీకేమనిపిస్తుంది? ఈ టాస్క్‌ని ఈ రకంగా చేసుకుంటే బావుంటుందా? అనేది మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మీరు ఆహ్, ఎవరైతే ఓట్లు వేస్తున్నారో ఫేవరెట్ కంటెస్టెంట్‌లకి వాళ్ళు ఓట్లు వేసుకోండి. ఎందుకంటే టైం అయిపోతా ఉంది. మంచి ఓటింగ్ పడుతున్నది. టాప్ 1, 2, 3, 4 మనం ఉంటేనే కానీ లేకపోతే గ్యారంటీగా ఎలిమినేషన్‌లో కంటెస్టెంట్ వచ్చేయొచ్చు.
ఇష్టమైన వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కనుక అందరూ ఓట్లు వేయండి. అలాగే నా రివ్యూస్‌కి కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కంపల్సరీగా కామెంట్ చేస్తే రీచ్ ఎక్కువుంటుంది. అందు గురించి నేను చెప్తున్నాను మీకు మళ్ళీ మళ్ళీ. నా రీచ్ కోసం మీరు కామెంట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఎన్ఆర్‌కే టాక్స్ మన ఛానల్‌ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే రివ్యూ మీద కామెంట్ కూడా చేయండి. మన ఛానల్ ఎన్ఆర్‌కే టాక్స్. మీ రాధాకృష్ణ. థాంక్ యూ వెరీ మచ్.